ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో ఏ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు రాయలసీమకి ఇచ్చారో ఒకసారి వాళ్ళు గత రికార్డులు పరిశీలించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటైంది 8 నెలలు అయింది. ఉత్తరాంధ్రకి ఇస్తున్నారా, రాయలసీమకి ఇస్తున్నారా, ఎవరికి అన్యాయం చేస్తున్నారు, ఎవరికి మంచి చేస్తున్నారు అనేది కొన్ని రోజులు ఉంటే తెలుస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నీ అసెంబ్లీకి వచ్చి కూర్చుంటా అంటున్నాడు. ప్రభుత్వం మారిన 1 నెలలోనే విజయవాడకు వరదలు వస్తే ప్యాంటు పైకి మడిచి 5 నిమిషాలు కూడా వరద నీళ్ళలో ఉండలేని మనిషి. ఆయన మనుషులు ఓడిపోయిన చెంచాగాళ్ళకి ఈరోజు మాట్లాడే అర్హత లేదని మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి న్యాయస్తుడా, చంద్రబాబు నాయుడు విజ్ఞతతో కలిగిన నాయకుడా, లేకపోతే అనుభవజ్ఞుడు అనేది రాష్ట్రంలో కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికి అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరదాల ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి రోజుకి ఎన్ని గంటలకు సెక్రటేరియట్లో ఉంటున్నారు, ఎన్ని గంటలకు సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్తున్నారు ఒకసారి గమనిస్తున్నారు ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక క్యాబినెట్ మీటింగ్కో లేకంటే ఎప్పుడో 5 సంవత్సరాల్లో 3 సార్లు వచ్చి అక్కడికి వచ్చి మీటింగులు పెట్టేవాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ 8 నెలల్లో ఆయన క్యాలెండర్ ఒకసారి చూడాలా. అవగాహన ఎవరికి ఉందో, అవగాహన ఎవరికి లేదో ప్రజలు తెలిసే ఈసారి ఓట్లు వేసినారు. కాబట్టి రేపు ఓట్లు వేసే విషయం గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు మాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఇప్పుడు మా మీద 160 సీట్లు గెలిపించిన ప్రజలందరికీ రుణం తీర్చుకునే పని చేసే విధంగా క్యాబినెట్ అయితేనేం, ఎమ్మెల్యే అయితేనేం మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. తప్పకుండా ముందుకెళ్తాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలకు, నాయకులకు, ఆయనకు నిజమైన ప్రతిపక్ష పాత్ర మీరు వహించాలనుకుంటే మీకు గెలిచిన 10 ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేవలం అసెంబ్లీలో క్వశ్చన్లు పోస్ట్ చేసి ఆ క్వశ్చన్లు మమ్మల్ని అడిగేటప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం లేదు. అంటే ఒకసారి మీరు గమనించాల. మండలిలో మీకు సభ్యులు ఉన్నారు కాబట్టి మండలికి మీ వాళ్ళంతా వస్తున్నారు. అసెంబ్లీలో 10 మంది ఉన్నారు కాబట్టి అది కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు. మీకు రాజ్యాంగం పట్ల ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంతో సంకల్పించిన హక్కుల విషయంలో కూడా మీరు కాలు రాస్తున్నారు. తప్పక మా ప్రభుత్వంలో మాకేదో ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముందుకెళ్తాం. అంతే తప్పక మీరు చెప్పిన మాటలు ఏదైనా నిజాయితీగా ఉంటే ముందు మేము గ్రహిస్తామే తప్పక ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తే మేము పట్టించుకునే పరిస్థితులు లేవు.